ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. నిత్యం గోవింద నామాలతో మారుమ్రోగే తిరుమల క్షేత్రంలో దర్శనార్థం వచ్చిన రాజకీయ నాయకులు కొందరు ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతుందని భావించిన టీటీడీ బోర్డు రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలకు విచ్చేసే రాజకీయ నేతలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, టీటీడీ విధించిన నిబంధనలు ఏంటి? థ్యాంక్ యూ షీలా. నవంబర్ 18వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మొట్టమొదటి పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం దాదాపు 6 నుంచి 7 గంటల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొదటి సమావేశం కావడంతో కూడా ఈ యొక్క బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఎవరున్నారో ఆయన అధ్యక్షతను కూడా బోర్డు మెంబర్లు అందరూ కూడుకున్నటువంటి ఈ యొక్క సమావేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కూడా మనం చూసుకున్నట్టయితే అంటే తిరుమలకు వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దేవుని శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల వెలుపల ఉన్నటువంటి ఆలయం ముందరకి వచ్చి మీడియాతో అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి మాటలను, ఆరోపణలను, వ్యక్తిగత దూషణలకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే పూర్తిగా కూడా తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మీడియా ముందు మాట్లాడకూడదు, రాజకీయాలకు దూరంగా ఉండాలి, రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమాత్రం కూడా మాట్లాడటానికి వీలు లేదు అనేటువంటి ఒక నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనిని గత ఈ నెలలో జరిగినటువంటి 18వ తేదీన టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క నిర్ణయాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారి మీద పూర్తిగా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి ఒక హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే తిరుమలకు వస్తున్నటువంటి భక్తులు పూర్తిగా కూడా ఆ యొక్క శ్రీవారి తలంపుతోనే వస్తారు. నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమోగుతున్నటువంటి తిరుమల పవిత్రమైనటువంటి 7 కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చెంత ఇటువంటి రాజకీయ మాటలు ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని టీటీడీ బోర్డు తీసుకోవడంతో కూడా మొత్తం కూడా ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే హర్షం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు చెప్తుంది. 18వ తేదీ తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు కూడా ఆ టీటీడీ మనకు ఆల్రెడీ కూడా మనకు ప్రకటించినట్లు తెలుస్తుంది. అంటే తిరుమలకు సంబంధించి వస్తున్నటువంటి యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా భక్తిభావంతో ఉండాలి, దైవ చింతనలో ఉండాలి. అంతేకాని ఈ యొక్క రాజకీయానికి సంబంధించినటువంటి మాటలు, రాజకీయానికి సంబంధించినటువంటి విమర్శలు అంటే వ్యక్తిగత దూషణలకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. నిత్యం దైవ స్మరణలో ఉన్నటువంటి యొక్క తిరుమల పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, రాజకీయానికి సంబంధించినటువంటి ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేటువంటిది ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్ణయంలో మనం చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా ఏ యొక్క రాజకీయ నాయకులు కూడా కావచ్చు ఈ యొక్క నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి బోర్డు నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ఎవరైనా కూడా ఉల్లంఘిస్తే పూర్తిగా కూడా చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకుంటామనేటువంటిది కూడా తిరుమల తిరుపతి బోర్డు కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక మీదట ఎవరంటే గడిచిపోయినటువంటి విషయం కాకుండా ఇకపై ఎవరైనా కూడా ఇటువంటి వ్యాఖ్యలు అంటే రాజకీయానికి సంబంధించినటువంటి దుమారం లేపేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, రాజకీయానికి సంబంధించి ఎటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు అనేటువంటి ఒక పూర్తి నిర్ణయాన్ని అయితే తీసుకుంది. అదేవిధంగా మరి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ కోణంలో ఇటువంటి వార్తలు తిరుమలలో మాట్లాడడంతో కూడా అది ఒక పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి పెద్ద రాజకీయ దుమారం లేపేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, ఎవ్వరు కూడా ఎటువంటి విధమైనటువంటి తిరుమలలోకి వెళ్ళి ఆ యొక్క దైవ దర్శనంలో లీనమవ్వాలే తప్ప గోవిందనామ స్మరణలు తప్ప ఎటువంటి పతాకాలకు సంబంధించినటువంటి
ఆ యొక్క వీడియోస్ కానీ విజువల్స్ కావచ్చు, అదేవిధంగా ఈ పతాకాలు చేత పట్టుకొని వెళ్ళడం కానీ ఏవి కూడా చేయకూడదు. రాజకీయానికి సంబంధించినటువంటి ఎటువంటి మాటలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నిషేధించబడినటువంటిది అనేటువంటిది పూర్తిగా కూడా బోర్డు ఈ నెల జరిగినటువంటి 18వ తేదీన చెప్పడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ఇవాల్టి నుంచి కూడా అమలులోకి కూడా తీసుకురానుంది. ఆ విధంగా టీటీడీ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఎవరైనా పక్కదావు పట్టించి ఆ తిరుమల శ్రీవారి దర్శన అనంతరం బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఎటువంటి రాజకీయ మాటలు మాట్లాడినా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు టీటీడీ ఏమాత్రం సంకోచించదు. దీని మీద పూర్తిగా కూడా రాజకీయ నాయకులందరూ కూడా అవగాహన పెంపొందించుకోవాలి. గతంలో మాట్లాడిన విధంగా కూడా ఇకపైన టీటీడీ తిరుమలలో 7 కొండలపైన ఎటువంటి రాజకీయ ప్రచారాలు చేయకూడదు, రాజకీయానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడకూడదు అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా కూడా ఇవాల్టి నుంచి అమలు చేసేటువంటి పరిస్థితి కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ రాము.